ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలమూరు గళాన్ని పార్లమెంటులో వినిపించాలంటే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మంగళవారం ఉమ్మడి ఫారూక్ నగర్ మండలం షాద్ నగర్ మున్సిపాలిటీ రెడ్ రోజ్ గార్డెన్ లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఫారూక్ నగర్ మండలం షాద్ నగర్ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రివర్యులు బి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, స్థానిక సంస్థల రంగారెడ్డి, పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ రాష్ట్ర గొల్ల కురుమల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన్నె శ్రీనివాసరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు. ఈరోజు మీరు నేను ఏదో మాట్లాడుతున్నాను కాదు, ఇక్కడ వాళ్ళందరం మాట్లాడుతున్నారు కాదు. మొట్టమొదటి కేసీఆర్ గురించి ఆలోచన చేయండి. ఈరోజు 2014 కంటే ముందు మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండే, సమైక్యవాదంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన బతుకులు ఏ విధంగా ఉండే, నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయంలో చేను ఎండిపోయి, కరెంటు మోటార్లు కాలిపోయి, మన ఈ యొక్క స్థానికాన్ని వదిలిపెట్టి, ఊర్లు వదిలిపెట్టి బాంబే, పూనా, దుబాయ్ పోయిన పరిస్థితులు ఏ విధంగా ఉండేనో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చే నాయకుడు మన కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్న నాయకుడికి మన తెలంగాణ పైన ప్రేమ ఉంటుంది. అవతలికెళ్ళి వచ్చిన వాళ్ళకి ప్రేమ లేకుంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నిన్న మొన్న ప్రకటించిన పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ఏం చేస్తుందో ఆలోచన చేసుకోండి మీరు. అదే ఇంకోటి చెప్తున్నా, బీజేపీ అసలే మన తెలంగాణ చేసింది లేదు. అది నిజమా కాదని నేను మీ అందరి నిరూపిస్తా. ఎందుకంటే మనసు ఉన్న నాయకుడు ఈ రోజు 2014 నుంచి ఈ 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిందా చేయలేదా అని మన గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈరోజు నీళ్ల విషయంలో కాదు, కరెంట్ విషయంలో కాదు, ఈ రోజు ఒక యుద్ధ ప్రాతిపదికన మన తెలంగాణలో ఒక బిల్డింగ్ ఏదైతే స్థాపిస్తారో పూర్తి స్థాయిగా పర్మనెంట్ గా శాశ్వతంగా ఈరోజు పరిష్కారం చేసిందా చేయలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. మామూలు విషయం కాదు ఇది. మన బతుకులు గతంలో ఏ విధంగా ఉండే, ఈ రోజు ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మన కేసీఆర్ గారి యొక్క పథకాల వల్ల జరిగిందా జరగలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. మామూలు విషయాలు కాదు ఇవన్నీ. మిషన్ భగీరథ నీళ్ళంటే ఈ రోజు మిషన్ భగీరథ చేస్తుంటే ఏంది పిచ్చివాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏ పిచ్చి పట్టిందా చూస్తారు. ఏ లంబర్తల్లకెళ్ళి పోయినా పైపులు వేస్తున్నారు, చేస్తున్నారు, ఎండా ఇష్మి అనకుండా ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా వస్తాయి నీళ్లు అనుకున్నాం. మీరు కలనా నిజమా? కృష్ణానదిని తేగలుగుతాడా, గోదావరి నదిని తేగలుగుతాడా అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఉత్తరాన గోదావరి నీళ్లు, మరి దక్షిణ కృష్ణానది ఇచ్చి ఈ రోజు మన కిచెన్ రూమ్లలో, మన పొయ్యిల్లో నీళ్లు దొరుకుతున్నాయి. ఇది వాస్తవా కాదా? ఏ నాయకులు చేసినా అని మీరు ఒక బాగా ఆలోచన చేసుకోండి. మామూలు విషయం కాదు. ఒక కుటుంబాన్ని ఏ విధంగా తీసుకుపోతాడో మన కేసీఆర్ గారు ఆ విధంగా తీసుకొచ్చాడు. ఇటువంటి నాయకుని మనం ఈ రోజు విస్మరించుకుంటామంటే మన ఎంతవరకు మనకు కేసీఆర్ పైన అభిమానం ఉన్నదో, ఎంత తప్పు చేసినామో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మామూలు విషయం కాదు. ఇక్కడ చూస్తున్నారు, చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లో చూడండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇంకా బీదోడుగానే ఉన్నాడు, బలిచినోడు ఇంకా బలిచిపోతున్నాడు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాలు ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకే వాళ్ళు వందాసు పడుతున్నారు, వాళ్ళు ఏదైనా లోన్లను మాఫ్ చేస్తున్నారు. కానీ రైతులు కానీ, రైతు కూలీలు కానీ, గ్రామాల్లో ఉండే ప్రజలు కానీ వాళ్ళు పట్టించుకుంటారు. ఏదైతే కర్ణాటక ఉందో అప్పర్ కొత్త ప్రాజెక్టు 30,000 కోట్లకి ఆశీర్వదించింది. మరి మన తెలంగాణ భారతదేశంలో ఉన్నదా లేదా? నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రభుత్వాలు కానీ మన తెలంగాణ కనిపిస్తుందా లేదా? మరి ఆలోచన చేసుకుంటాం. యువత ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చే పథకాల వల్ల ఈరోజు రైతులందరూ బాగా ఆర్థికంగా బలపడి యువతను ఎవరు పోషిస్తారు? వాళ్ళ తల్లిదండ్రులే కదా. ఈ పథకాల వల్ల, రైతు బంధు వల్ల, రైతు బీమా వల్ల, మంచి పంటలు పండిన వల్ల ఈరోజు అదే పంటలు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కొనడం వల్ల
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన పండించిన పంటలకు డబ్బులు పడుతున్నాయి. ఈ గొప్ప కార్యక్రమం చేసిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారి. దేశంలో ఉన్న నాయకుడు గొప్ప నాయకుడు అంటే కేసీఆర్ గారి. ఈ రోజు మన కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా పట్టించబరుస్తున్నాడంటే ఈ రోజు గ్రామాలను ఒక ఉద్యమంగా తీసుకొచ్చి ప్రతి ఒక్క రోడ్ల విషయంలో కానీ వ్యవసాయ విషయంలో వ్యవసాయానికి ఏమేమి కావాలి, మొట్టమొదటి వ్యవసాయదారునికి కావాలి, కరెంటు కావాలి, నీళ్లు కావాలి, దాంతో పాటు పెట్టుబడి కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనకి అన్ని విధాలుగా ఇయ్యాల సమకూర్చిందా లేదా ఇక్కడ రైతులు లేదంటే నేను ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్ నేను నిలవడం విన్నావా. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? యువత సార్ బీజేపీ అంటే యువత సార్ ఎందుకు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారు యువతకు. మరి చిన్న ఈ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఒక 10 మందికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయా? ఈరోజు యువత వైపారు యువత ఓకే. ఇలా యువతను ఏం చేయలేదు కేసీఆర్ గారు. ఇవాళ అన్నింటిగా మౌలిక సదుపాయాలు కల్పించి ఇలా కరెంట్ ఇచ్చి ఇలా ఐటీ పార్కులు తెచ్చి ఇక మహబూబ్నగర్ ఐటీ పార్కులు ఇచ్చాడు సీనన్న ఆధ్వర్యంలో గొప్పగా ఈరోజు అభివృద్ధి చేసి చిన్న సమస్యల నుంచి ఈరోజు రావచ్చు. కానీ ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ వ్యవసాయదారులను నెత్తిన పెట్టుబడి పోషించాడు ఇలా కేసీఆర్ గారు. అవునా కాదు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ ఉన్నా మనము ఏం ఆలోచన చేస్తున్నాం? మనం చిన్న మన పొరపాట్ల వల్ల ఇలా కేసీఆర్ గారు విడనాడుకున్నాం. అది ఆలోచన చేసుకుంటే ఒక్కసారి ఎవరు చేసిందా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం ఎవరు చేసింది? గతంలో 2014 కంటే ముందు 4-5 గంటల కరెంట్ వస్తుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు. ఒక్క మూడ కూడా మన దగ్గర వ్యవసాయంలో కాలిపోకుండా. అదేవిధంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మా సొంత పొట్టమైన మాకు ఈ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ మా ఊరు అన్నాచంద్ర యాదవ్ కూడా మా దగ్గరికి వచ్చింది. మా ఊరు వచ్చింది మొట్టమొదటి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ మా సొంత స్థానికులు నేను. అదేవిధంగా ఆ ప్రేమతోనే ఇలా షాద్నగర్ చుట్టుముట్టు మేము దాదాపు 5-6 కంపెనీలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా సొంతంగా దాదాపు 4-5 వేల మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా రానున్న నన్ను గెలిపేయండి ఖచ్చితంగా ఇంకా 5-6 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎవరికి యువత ఈరోజు మరి బీజేపీ అవుతాను యువత చెప్పాలి నాకు. ఇలా సార్ ఇలా బీజేపీ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమాలు చేసింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది. 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు చేశారు. మీరేం మాట్లాడుతున్నారు? క్వశ్చన్ చేయండి. ఒప్పుకుంటానే ఏమి చేయండి బీజేపీ ప్రభుత్వం అత్యంతలతోటి కేవలం అత్యంతతోటి మనం అత్యంత లేదా గుళ్ళు లేదా అదే ఇలా కేసీఆర్ గారు యాదాద్రి గుడి కట్టించిండు. ఒక్క రోజున ఎలక్షన్ వాడుకున్నా ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టి ఈరోజు ఇలా బీజేపీ ప్రభుత్వం ఇంత గొప్ప తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే సూచి చూడనట్టు చేస్తున్నారు, నాటకం చేస్తున్నారు, సమాజం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా? ఒక్క ఆలోచన చేసుకోండి. ఇదే పక్కన ఏపీకి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి కోట్ల రూపాయలు ఇస్తున్నారు.